పచ్చని జీవితాల్లా చిచ్చుబెడుతున్న సారా మహమ్మారిని తరిమేసేందుకు నల్గొండ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సారాపై సమర భేరి మోగిస్తూ గుడుంబ వ్యాపారుల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు ఆఫీసర్లు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ గుడుంబ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలో సారా లేకుండా చేసేటందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. జిల్లా పోలీస్, రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్, ఆబ్కారీ శాఖల సమన్వయంతోని ప్రతి గ్రామంలో మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. ఇప్పటికే లక్షల లీటర్ల సారాను, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అయినా గుడుంబ తయారీ చేసేటోళ్లల్లా మార్పు రాలేదు. చివరకు మారకుంటే పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామని హెచ్చరించడంతో సారా అమ్ముడు బంద్ పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ సారా బంద్ చేయమని చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఓకే అని బంద్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించారు. అందువల్ల వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు సారా అనేది బంద్ అయింది. ఈ ఏరియాలో ఎలాంటి లొల్లులు గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని ఎంచుకున్న ఎంతో మంది మహిళలకు ప్రభుత్వం వేరే ఉపాధి చూపింది. దీంతో గుడుంబ వ్యాపారం వదిలేసి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో వేరే పని చేసుకుంటా కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. మా ఆయన చనిపోయింది కాబట్టి సారా అమ్మిన. ఇప్పుడు ఏది ఎక్సైజ్ వాళ్ళ ద్వారా మాకు ఏదో ఇంత ఉపయోగిస్తున్నారు. మేము మానేసుకున్నాం, తప్పైందని. ఇప్పటివరకు మేము కూలి నాలు చేసుకొని బతాం. ప్రభుత్వం ఇంత ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకు వందనాలు మంచిగానే ఇస్తానన్నారు కాబట్టి మేము ఏదో చేసుకొని బతాం. సార్ ఇంతకుముందు మేము సారా అమ్మేది, గతంలో సారా అమ్మేది. సారా బంద్ చేయమని తెలంగాణ వచ్చినాక సారా బంద్ చేయమని చెప్పారు. సారా బంద్ చేసినాం. మాకు ఆ సారా బంద్ చేసినందుకు ఉపాధి కల్పిస్తా అన్నారు. ఆ సారాతోటి బంద్ చేసి ఊకున్నాం. ఆ ఉపాధి కోసం ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ సాయం చేస్తే ఆ సాయానికి ఎదురు చూసి ఆ సాయం అందుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకొని బతకాలనుకుంటున్నాం. గుడుంబ సారా తయారీని మానివేసిన వారికి సర్కారు ఇస్తున్న 2 లక్షల ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకోవాలని ఆఫీసర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇక ముందు గుడుంబ వ్యాపారం చేస్తే విడిచిపెట్టేది లేదని గట్టిగా హెచ్చరించారు. 2015 సెప్టెంబర్లో గుడుంబ రహిత తెలంగాణ సాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము నల్గొండ స్టేషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో నాటు సారాయిని దాదాపు 2.5 నెలల్లోనే పూర్తిగా తొలగించడం జరిగింది. బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే నాటు సారా రహిత స్టేషన్గా ప్రకటించినటువంటి మొట్టమొదటి స్టేషన్ నల్గొండ స్టేషన్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాం. 2 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఏదైనా ఆధారాలు పెట్టడానికి జియో 3 మార్చి నెలలో ఇష్యూ చేయడం జరిగింది. దాని భాగంగా నల్గొండలో కూడా ఆల్మోస్ట్ 226 పర్సన్స్కి ఏదైనా స్కిల్ ఐడెంటిఫై చేసి ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగినాయి. గతంలో గుడుంబ వ్యాపారం చేసిన వారంతా ఇప్పుడు కష్టాన్ని నమ్ముకుంటూ వేరే ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రయోగంతో వ్యాపారులంతా చైతన్యవంతులు కావడంతో నల్లగొండ జిల్లా సారారహిత జిల్లాగా రూపుదిద్దుకుంటున్నది.